ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం మెహర్ ప్రభు చరిత్రలో ద్వితీయ భాగంలో 788వ పేజీ లాస్ట్ పేరా నుంచి చదవాలని ఉందండి. అందరూ కూడా ఒకసారి చూడండి. నేను పేజ్ కరెక్ట్ గా తీసానో లేదో, లేకపోతే కనుక చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మనం అయితే బాబా నిన్న చెప్పిన దాంట్లో ఈ జూలై 26వ తేదీ రాత్రి నెల్హమ్స్ కి చాలా అస్వస్థత, జ్వరం ఎక్కువ వచ్చింది. వచ్చినట్లయితే బాబా అతన్ని చూసి రేపు ఉదయమే నెల్హమ్స్ కి అన్ని బాధల నుండి విముక్తి లభిస్తుంది అని బాబా తెలియజేశారు. తెలియజేసిన తర్వాత పెండు పాద్రి రాత్రి అంతా కూడా నెల్హమ్స్ కి సేవలు చేశారు. కానీ మర్నాడు ఏమైంది, ఉదయమే నెల్హమ్స్ చనిపోయాడు. బాబా మాటలను నిజం చేస్తూ అన్ని బాధల నుండి విడుదల పొందాడు అంటూ తెలియజేశారు. తన జీవితం చివరి రోజుల్లో బాబాకు సన్నిహితంగా మెలిగే అవకాశం నెల్హమ్స్కు కలిగించడం కోసం బాబా బాల్ మీద కోపం తెచ్చుకున్నట్లు కనిపించి అతని బాధ్యతలను నెల్హమ్స్కు అప్పగించారు అంటూ ఇక్కడ మనం తెలుసుకున్నాము. ఆ బాబాలో ఉండే అనవరతమైన అనురాగం మనిషిగా రూపం ధరించిన ఆ గురువే దైవం అంటూ ఇక్కడ తెలియజేశారు. అంతే కదా, అనురాగం మనిషిగా, ఒక అనురాగమే ప్రేమ ముద్ద ఆ అవతారుడు. ఆయన మనిషి రూపంలో వచ్చారు. ఆ గురువే దైవం. అపారమైన ఆ కరుణ ఎంత లోతైందో. అంతే కదా, ఆయన ఎంత కరుణతో ఉంటాడు. ఆయన్ని మేమన్నా తప్పులు చేశామా అంటే, నేను క్షమించలేనంత తప్పులు ఎవరు చేయలేదన్నారు. అంటే తండ్రి కన్న తల్లి, తండ్రి పిల్లల మీద ఎంత అపారమైన ప్రేమ ఉంటుందో, భగవంతుడు సాక్షాత్తు భగవంతుడికి మన మీద అంతకన్నా ప్రేమ ఉంటుంది. ఆయన కరుణామయుడు కాబట్టి ఆ అపారమైన ఆ కరుణ ఎంత లోతైనదో ఎవరికైనా తెలుసునా అంటూ ఇక్కడ తెలియజేశారు. పోలీసులు, సివిల్ సర్జన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నెల్హమ్స్ పార్థివ శరీరం ఉంచేందుకు జూలై 27వ తారీఖున రుస్తుం ఒక శవపేటికను తెచ్చాడు. ఆ శవపేటికను ఒక వాహనం మీద బింగర్ సమీపంలో ఉన్న క్రైస్తవ శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ అతని అంత్యక్రియలు జరిపించారు అంటూ తెలియజేస్తూ మండల సభ్యులు కొందరు ఆ అంత్యక్రియలకు హాజరయ్యారు అని తెలియజేశారు. బాబా ఆ రోజంతా కూడా ఉపవాసం ఉన్నారు. కనీసం మంచినీళ్ళైనా త్రాగలేదు. ఉపవాసం ఉంటూనే యథావిధిగా ఆయన దినచర్యలని కొనసాగించారు. సో జోపిడి కూడా శుభ్రపరిచారు. వారన్నా అంతా ఊడ్చారు. సాయంత్రం మండలి వారు తిరిగి వచ్చినప్పుడు వారితో బాబా ఇలా అన్నారు, ఏమని, నెల్హమ్స్ తన భౌతిక కాయాన్ని వదిలి వెళ్ళినా అతని మనస్సు మాత్రం సజీవంగా ఉన్నది. తొందరలో అది మరొక భౌతిక రూపం ధరించి తప్పకుండా నా సాంగత్యంలోకి వస్తుంది అనేసి భగవంతుడు ఆయన నోటితో ఆయనే నెల్హమ్స్ గురించి ఈ విధంగా తెలియజేశారు. ఈ క్రింద చెప్పిన సంఘటన బాబా పనితీరుకు ఒక అద్భుతమైన ఉదాహరణ అంటూ తెలియజేస్తున్నారు. అది బాబా వేటినైతే వద్దని చెప్పేవారో వాటినే ఆచరించేలా, ఏదైతే వద్దని చెప్పేవారు వాటినే ఆచరించేలా కొన్ని సమయాల్లో ఎలా ప్రోత్సహించేవారో చెప్తుంది అంటూ తెలియజేస్తూ, ఆ పనుల ద్వారా మండలి వారు మతపరమైన అలవాట్లు, కర్మకాండలు ఎంత నిరర్ధకమైనవో తెలుసుకునేలా చేసి వాటంతట అవే తొలగిపోయేలా చేసేవారు బాబా. మనుషులు మతం పేరు మీద సెలవు దినాలలో పండుగ చేసుకుంటారు. కానీ పండుగల మూలార్థం అంతే కదా, మనం ఒక ఉగాది చేసుకుంటాము, సంక్రాంతి చేసుకుంటాము, దసరా చేసుకుంటాం. ఇలా దాని యొక్క మూలార్థం ఏమిటి, మనం ఎందుకు ఆ పండుగలు చేసుకుంటున్నాము, ఆ ఆ ఆ మూలార్థం మర్చిపోయి మన పూర్వీకులు ఏం చేశారో గుడ్డెద్దు చేలో పడినట్టు మనం కూడా ఆ విధంగా చేసుకు వెళ్ళిపోతాం తప్ప అసలు ఎందుకు ఈ పండుగ ఎందుకు వచ్చింది, ఎందుకు చేసుకుంటున్నాము, ఆ మూలార్థం మర్చిపోతున్నారు అన్న విషయం బాబా తెలియచేశారు. అటువంటి భావ్య ప్రదర్శనలు తొలగిపోయేలా చేయాలని బాబా తొలి రోజుల్లో మెహరాబాదులో హిందువులను వారి పండుగలను బాగా ఆడంబరంగా జరుపుకునేలా ప్రోత్సహించేవారు బాబా. సహజంగానే ఇది ముస్లింలను, జోరాస్ట్రియన్లను బాధకు గురి చేసేది. అయితే
ఆధ్యాత్మికతకు ఆడంబరానికి, నిజానికి అబద్ధానికి, అక్కడ ద్వంద్వం అన్నమాట. నిజానికి అబద్ధానికి గల తేడా మండలి వారు తమంతట తాము తెలుసుకునేలా ఒక పరిస్థితి కలగజేయాలని బాబా అనుకున్నారు అంటూ ఇక్కడ తెలియజేశారు. 1925 జూలై 29వ తేదీన బాబా కృష్ణాష్టమి వేడుకలు ఒక వారం రోజుల పాటు జరిపేందుకు ఏర్పాటు చేయమని అర్జున్‌కి చెప్పారు. అదే రోజు ఉదయం రుస్తుం పార్సీలకు, ఇరానీలకు ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. బాబా ఎక్కువగా హిందువుల వైపు మొగ్గుతూ వారి పండుగలనే ఘనంగా జరిపిస్తున్నారని, తమ జోరాస్ట్రియన్లను పండుగలను నిర్లక్ష్యం చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. ఈ సమావేశం గురించి తెలుసుకుని బాబా చాలా బాధపడ్డారు. అందరినీ తన వద్దకు పిలిపించుకున్నారు. వారినందరినీ కటువుగా మందలిస్తూ పలక మీద ఈ విధంగా వ్రాశారు అంటే ఇక్కడ తెలియజేస్తూ ఏ విధంగా రాశారో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి విషయం ఏమిటంటే, నేను లేకుండా ఒక సమావేశం జరపాలని మీరు ఆలోచించి ఉండకూడదు. అది నా ఆజ్ఞ కాదు. రెండవ విషయం ఏమిటంటే, వారం రోజులు పండుగ జరపమని ఆదేశించాను. ఎవ్వరూ నా ఆదేశాలను ఖాతరు చెయ్యలేదు. అసలు మీరు అలా ఎందుకు ఆలోచించారు? అంటే ఇక్కడ క్వెషన్ మార్క్ వేసి, పండుగ చేసుకోవడానికి ప్రాముఖ్యత నా ఆదేశం వల్ల వచ్చింది. అది అంటే పండగ చేసుకోవడానికి ప్రాముఖ్యత ఎందుకొచ్చింది? నా ఆదేశం వల్ల వచ్చింది అంటూ బాబా తెలియచేస్తూ, అది హిందువుల పండుగో, మరో మతానికి చెందిన పండుగ వల్లనో ఆ ప్రాముఖ్యత రాలేదు. ఓహ్! వారి పండుగే ఎందుకు చెయ్యాలి? మా పండుగ ఎందుకు చేయకూడదు? అంటూ మీలో మీరు పోట్లాడుకోవడం మొదలుపెడితే, మీలాంటి సంకుచిత మనస్తత్వం నారో మైండెడ్ అన్నమాట. అలా నారోగా ఆలోచించొద్దు. సంకుచిత మనస్తత్వం, ద్వంద్వ చైతన్యం గల మనుషుల మధ్యన ఉండడం కన్నా, నేను ఏ హిమాలయాలకో వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం మంచిది అంటూ బాబా తెలియజేశారు. మీరంతా మతపరమైన నిబంధనలను వదిలివేసినట్లు భావ్యంగా కనిపించినా, అంతరంగాల్లో ఇంకా వాటిని పట్టుకొని వేళ్లాడుతూనే ఉన్నారు. అంతే కదా! లోపల మనసులో ఉంటేనే పైకొస్తుందది. ఏ విధంగా మా ఈ జోరాస్ట్రియన్లు పండగ చెయ్యట్లేదు, మీరు హిందువులు పండగ చేస్తున్నారు అన్న ఆ మాట ఎందుకొచ్చింది? అక్కడ ఆ మనసులో అంతరంగంలో ఇంకా మతాన్ని పట్టుకున్న మూలానే మనకొస్తుంది. లేకపోతే ఏది రాదు. అనేసి ఇక్కడ బాబా తెలియచేశారు. నిజంగా నా మండలి సభ్యులైన మీకు మీ మతపరమైన కర్మకాండలే ఆచరించాలని ఉన్నదని నాకు ముందే తెలిసి ఉంటే, మీ మతానికి సంబంధించిన పండగలనే చేసుకోమనేవాడిని. ఈ చిన్న పిల్లల తరహా ఆలోచనలని అధిగమించిన జ్ఞానం మీకు ఉన్నదని అనుకున్నాను అంటూ బాబా తెలియజేశారు. నేను ఈ వేడుకలని ఇక్కడ ఉన్న చిన్న పిల్లల కోసం చేయమన్నాను. ఈ పిల్లలలో చాలా మంది హిందువులు ఉన్నారు. భజనలు చేస్తూ, నృత్యం చేస్తూ, ఉత్సాహంగా వేడుకలు చేసుకోవడం వారిని ఆనందపరుస్తుందని అనుకున్నాను. అక్కడ పిల్లలున్నారు కాబట్టి అంటూ బాబా తెలియజేశారు. కేవలం వారి కోసం భావ్యంగా కనిపించే ఈ మతపరమైన వేడుక జరపాలని అనుకున్నాను. కానీ పెద్దవాళ్ళైన మీకు ఆధ్యాత్మిక రహస్యాలకు సంబంధించిన దివ్య జ్ఞానం, ఆంతరంగిక అనుభూతి ఉండి ఉండాలి. కానీ చాలా మంచిది. నేను పొరబడ్డానని నాకు తెలిసేలా చేశారు. బయటికి కనిపించే ఆనందం వారికి, భగవత్ సాక్షాత్కారం మీకు కలగాలని ఆశించాను. కానీ మీరు అభ్యంతరం పెడుతున్నారు. వారి పండుగలే ఎందుకు? మా పండుగలు ఎందుకు కాకూడదు? అంటూ వారిని కాదని మిమ్మల్నే నా దీవెనలకు అర్హత సంపాదించే వారిలా దిద్దుతున్నానని. వారెప్పుడైనా నా దగ్గర ఫిర్యాదు చేశారా? వారికి ఎముకలు వేశాను. మీకు మాంసం ఇచ్చాను. కానీ ఇప్పుడు మీరు నా కళ్ళు తెరిపించారు. ఇప్పటి నుండి నేను బయటకు కనిపించే వేడుకలు చేయడం మానివేస్తాను. సందేశాలు ఇవ్వడం కూడా ఆపేస్తాను. మీకు సమ్మతమేనా? అందరూ సమానంగా ఉండాలని అంటున్నారు కదా! సరే. వారికి పండుగలే లేవు. మీకు దైవ సాక్షాత్కారము లేదు. ఈ సమానత్వం మీకు నచ్చిందా?
అంటూ బాబా వాళ్ళందరినీ కూడా అడిగారు. మీకన్నా నాకు ఎక్కువ తెలుసునని మీరు నమ్మితే, నాకు ఏదో నేర్పాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? నా ఆజ్ఞలను ధిక్కరిస్తూ ఒక సమావేశం ఏర్పాటు చేసే హక్కు రుస్తుంకి ఎక్కడుంది? ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి. నేను మీకొక ఆదేశం ఇచ్చాను. కానీ మీలో మీరు సమావేశం అయ్యి, ఒక తీర్మానం చేసుకుని, నా తమ్ముడు బెహరం ద్వారా నాకొక సందేశం పంపించారు. నా ఆదేశాన్ని ఉపసంహరించుకోమని. ఇదేమన్నా బావుందా? నా ఇచ్ఛానుసారం కాకుండా ఎవరి ఇష్ట ప్రకారం వారు నడుచుకోవడం అంటూ బాబా తెలియచేస్తూ, ఈ ప్రపంచం తీరు అది మీ తప్పు కాదు. చాలా చాలా తక్కువ మంది మాత్రమే నాకు శరణాగతులు అవ్వగలరు. చూడండి, ఎంతో మంది మనం బాబా దగ్గరికి వెళ్తాం. ఎంతమందిలో కొందరు మాత్రమే, అందులో కొందరు ఏ ఒక్కరు మాత్రమే ఆయన్ని శరణాగతులు అవ్వగలరు అంటూ నాకిక్కడ అర్థమవుతోందండి బాబా చెప్పిన విషయానికి. బయటకు కనిపించే వినోదం పిల్లలకు లభించాలని, ఆత్మ సాక్షాత్కారం మీకు లభించాలని నేను అనుకున్నాను. జీసస్ క్రీస్తు కూడా అదే చేశాడు. దేవుడు పైనమున్న స్వర్గంలో ఉన్నాడని జన సమూహానికి చెప్పారు. తన చుట్టూ ఉన్న వారికి తనే భగవంతుడనని చెప్పారు. కానీ తన అంతరంగిక శిష్యులకు మాత్రం వారందరూ భగవంతుడేనని చెప్పాడు. ఎవరు? జీసస్ అంటూ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ క్షమించమని బాబాను అర్థించారు. మండలి సభ్యుడు అలా ప్రవర్తించడం సహజమే. కానీ బాబా చేసిన పని యాంత్రికంగా మతపరమైన పండుగల వల్ల ఏర్పడిన సంస్కార బంధాల నుండి బయటపడేలా చేసింది. మతపరమైన, సాంఘికపరమైన అన్ని బంధాలను తొలగించుకోవాలని వారికి పూర్తిగా అవగతం అయ్యేలా బాబా చేశారు అంటూ ఇక్కడ తెలియజేశారండి. ఏకేశ్వరుడిని కొలిచేందుకే బంధ విముక్తులయ్యారు వారు. అది ఏకేశ్వరుడిని, ఆ భగవంతుడైన ఏకైకమైన సత్యం ఏదైతే ఉందో ఆ ఏకేశ్వరుడిని కొలిచేందుకే బంధ విముక్తులు అయ్యారు. ఏంటి పండుగలు ఇవి అంటూ మత సంబంధమైన ఆచారాలని విడిచిపెట్టేసి భగవంతుడు ఏకేశ్వరుడైన ఆయన కొలవడమే మనకి ముఖ్యము అంటూ ఆ బంధు విముక్తులు చేశారనమాట. బాబాను ఆరాధించడం అంటే అగ్నిలో ఆహుతి అవ్వడమే. ఆయన కాంతి పుణ్యం. ఆయనను నిజంగా ఆరాధించడం అంటే విభూతిగా మారిపోవడం. అంటే ఒక రకమైన, అంటే అగ్నిలో ఏదైనా వేస్తే అదేమవుతుంది? ఆ మంటల్లో కాలిపోయి బూడిదైపోతుంది. అలా ఆయన యొక్క ప్రేమ అగ్నిలో మనందరం కూడా పునీతులం అయినట్లయితే అక్కడ ఇంకేమీ మిగలదు. అంటే అరిషడ్వర్గాలు ఏమీ మిగలకుండా ఆయనలో కలిసిపోతాం అన్నమాట అని నాకు అర్థమైందండి. బాబా మండలి సభ్యులలో ఈ విధమైన ఆరాధనా భావం మేల్కొల్పడానికే వారికి మనస్పర్ధలు కలిగించేవారు బాబా. తనను మాత్రమే ఆరాధించాలని, తన ఆజ్ఞలను అనుసరించాలని వారిలో అవగాహన క్రమంగా మేల్కొల్పారు బాబా. బాబా బాహుబంధంలో ఉన్నది ప్రేమ అనే మతం. ఆయన కటాక్షం ద్వారా మండల సభ్యులలో తనంత తానుగా పుట్టింది ఆ ప్రేమ. అర్జున్ మాస్టర్కు 4 రోజులు సెలవులు ఇచ్చారు. జూలై 30వ తారీఖు నాడు మెహరాబాద్ నుండి పూనాకు బయలుదేరారు. ఎవరు? అర్జున్ మాస్టర్. ఆ మరునాడు బాబా మేనమామైన ఫర్దూన్ మాసా తన సొంత ఊరులోని నుండి మెహరాబాద్కి వచ్చాడు. సొంత ఊరు నుండి మెహరాబాద్కి వచ్చాడు. ఆగస్టు 1వ తేదీ నాడు బాబా దర్శనం గురించి అజ్మీర్ నుండి ఒక ఫకీరు వచ్చాడు. బాబా అతనికి ప్రతి ఆదివారం ఉపవాసం ఉండమని చెప్పారు. ప్రతిరోజు 5 సార్లు నమాజు చేయమన్నారు. అలాగే ప్రతిరోజు 5001 సార్లు అల్లా అల్లా అని చెప్పమని కూడా చెప్పారు. రెండవ రోజు ఎవరికీ చెప్పకుండా ఆ ఫకీరు మెహరాబాద్ నుండి వెళ్ళిపోయాడు. ఇంతవరకు ఆ ఫకీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అతనికి సుష్టిగా భోజనం పెట్టేవారు, మర్యాద చేసేవారు, ఎంతో కొంత డబ్బు కూడా ఇచ్చేవారు. కానీ అతనికి మెహరాబాద్ లో ఉపవాసాలు, అల్లా నామజపం అన్నిసార్లు చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఫకీరు అవడానికి ఫకీర్ ఆయన. ఆ తర్వాత తెలిసింది అతను ఫకీరుగా మారింది కోరికలను వదిలేసేందుకు కాదు,
వాటిని తీర్చుకునేందుకు అని. ఆ తీర్చుకునేందుకు కాబట్టే బాబా చెప్పినట్లు ఉపవాసం ఉండడం, ఆ నామజపం 5,000 సార్లు నామజపం చేయడం అతనికి కష్టమైపోయింది. అదే నిజమైన ఫకీరైతే అందులోనే ఉంటాడు. బాబా చెప్పినట్లే అసలు నిరంతరం ఆ భగవంతుడిలోనే లీనమైపోయి ఉంటాడు. 1925 ఆగస్టు 3వ తేదీన 2 మేకపిల్లలు ఆరంగాం నుండి తప్పిపోయి రైలు పెట్టాల వద్దకు వచ్చాయి. వాటిని ఒక గూడ్స్ రైలు బండి గుద్దేసింది. సంగతి ఏమిటో కనుక్కురమ్మని బాబా మండల సభ్యులలో ఒకరిని పంపారు. అతను కాళ్ళు విరిగిన ఒక మేకపిల్లను తీసుకువచ్చాడు. వెంటనే దాన్ని మెహరాబాద్ ఆసుపత్రికి వైద్యం చేయించేందుకు తీసుకువెళ్లారు. ఇంకో మేకపిల్ల చనిపోయింది. ఆరంగంలో ఉన్న హరిజనులు ఒక బండి మీద దానిని ఊళ్ళోకి తీసుకువెళ్లారు. ఆ చచ్చిపోయిన మేకపిల్లను కోసి మాంసం తినాలనుకున్నారు వారు. ఆ సంగతి తెలుసుకొని బాబా ఆరంగం వెళ్ళి వాళ్ళని కలిసి ఆ మేక శవాన్ని పాతి పెట్టేందుకు ఒప్పించారు. అంతేకాక ఇకపై చచ్చిపోయిన జంతువుల మాంసాన్ని తినకుండా ఉంటామని వారి చేత వాగ్దానం చేయించారు. బాబా వారినందరినీ మెహరాబాద్‌కు ఆహ్వానించి తృప్తిగా విందు భోజనం పెట్టించారు. మెహరాబాద్‌లో మండల సభ్యులు, స్త్రీ పురుషులు ఎవరైనా శాకాహారం మాత్రమే భుజించేందుకు బాబా అనుమతి ఇచ్చారు. కోడిగుడ్లు నిషేధం. గుడ్డుతో చేసిన బిస్కెట్లు, చిరుతిళ్లను కూడా నిషేధించారు. దాదాపు 25 ఏళ్లు ఈ నిషేధం అమలులో ఉన్నది. ఆగస్టు 7వ తేదీ సాయంకాలం పూనా నుండి వచ్చిన బికోల్వా అనే గాయకుడు భజనలు పాడాడు. అతని క్రితం సంవత్సరం కూడా మెహరాబాద్‌లో పాటలు పాడాడు. కార్యక్రమం జరుగుతూ ఉండగా పెద్దగా వర్షం పడటం ప్రారంభమైంది. అక్కడ ఉన్నవారిలో బెహ్రం కనిపించకపోవటం చూసి అతను ఎక్కడ ఉన్నాడని బాబా అడిగారు. అతన్ని వెతకాలి అన్న నెపం పెట్టుకుని బాబా గొడుగు కూడా తీసుకోకుండా వర్షంలో పరిగెత్తుకుంటూ వెళ్ళారు. బావి దగ్గర బెహరంజీ అజోబా ఉండడం చూసి బాబా వారిని తనతో వెంట పెట్టుకుని వచ్చారు. వారు ముగ్గురు బాగా తడిసిపోవడం వల్ల దుస్తులు మార్చుకోవాల్సి వచ్చింది. బాబా వాళ్ళిద్దరికీ క్వినైన్ బిళ్ళలు ఇచ్చి రుస్తుం కోటు ధరించి తన ఆసనం దగ్గరికి తిరిగి వచ్చాడు. పాటలు పాడడం మళ్ళీ ప్రారంభమైంది. బాబా ముందుకు వంగి గుల్మాయి వంక చూసి నీ కొడుకు ఎక్కడా అని సైగ చేశారు. రుస్తుం పడిపోయాడు అని గుల్మాయికి సైగతో చెప్పి మళ్ళీ పాటలు వినడం కొనసాగించారు. రుస్తుం గురించి బాబా చెప్పిన సూచనను పెద్దగా పట్టించుకోలేదు. రుస్తుం పని మీద అహ్మద్‌నగర్ నుండి వేరే వెళ్ళిన సంగతి గుల్మాయికి తెలియదు. మరుదినం రుస్తుం మెహరాబాద్‌కు వచ్చి బాబా దయ వల్ల తన జీవితం రక్షించబడిందని చెప్పాడు. నిన్నటి సాయంత్రం అతను మరికొంతమంది కలిసి ట్రక్కులో అహ్మద్‌నగర్‌కు వస్తూ ఉంటే తుఫాను వర్షంలో చిక్కుకున్నారు. వారు ఒక చిన్న వాగు దగ్గరకు వచ్చారు. చిన్న వాగే కదా, దానిని దాటి వెళదాం అని ట్రక్కును ముందుకు నడిపించారు. ప్రవాహం మధ్యలో ట్రక్కు ఒక గుంటలో దిగబడిపోయింది. అసలు వాగు లోతు ఎంతుందో చూద్దామని రుస్తుం ట్రక్కు నుండి నీటిలోకి దూకాడు. నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి. దాదాపు కొట్టుకుపోయినంత పనయింది. పొంగుతూ ప్రవహిస్తున్న నీటిలో నిలబడడం కూడా రుస్తుంకు సాధ్యపడలేదు. ఎలాగో ట్రక్కు ముందు భాగంలో ఉన్న ఇనప కడ్డీని, మడ్గార్డ్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకున్నాడు. స్థిరంగా నిలబడడానికి బలం చాలడం లేదు. బాబా అని గట్టిగా అరిచాడు. మిగిలిన వారు ఎంతో కష్టపడి రుస్తుంని ట్రక్కులోనికి లాగారు. కొంతసేపటికి మరొక ట్రక్కు అటు వస్తూ కనిపించింది. కొంత కష్టపడి వారందరూ ఆ ట్రక్కులోనికి ఎక్కారు. వారు వచ్చిన ట్రక్కును ఆ వరద నీటిలోనే వదిలేసి బయలుదేరారు. రుస్తుం మడ్గార్డ్‌ని కనుక పట్టుకుని ఉండకపోతే ఆ వరద నీటిలో కొట్టుకుపోయి ఉండేవాడు. ఈ సంఘటన సరిగ్గా బాబా వర్షంలో బెహరంను వెదకటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడే జరిగిందని ఆ తర్వాత తెలుసుకున్నారు. చూసారా, భగవంతుడు ఆయనకి ఆయన నమ్మిన ప్రేమికులు ఎవరైతే ఉన్నారో అసలు అందులోనూ వాళ్ళేమో మండల సభ్యులేమో ఏ కష్టంలో ఉన్నా ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఆయన రక్షిస్తారు చూడండి. ఎలా రక్షించారో చూడండి. ఆరంగంలో ఇద్దరు విద్యార్థులు వివాహం విషయంపై ప్రస్తావన వచ్చినప్పుడు బాబా ఒక చిన్న సందేశం ఇచ్చారు. ఎవరైనా వివాహం చేసుకోకుండా నీతి నియమాలను తప్పకుండా పవిత్రంగా జీవించగలిగితే అది ఎంతో మంచిది.
ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వివాహం ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలు కల్పిస్తుంది. కానీ వివాహేతర సంబంధాలతో నిండిన అధర్మ జీవితం కన్నా వివాహ బంధం ఎంతో మేలైనది. విశృంఖల జీవితం విపరీతమైన పరిణామాలకు దారితీస్తుంది. వివాహ బంధం ఎలా ఉండాలంటే భార్యాభర్తలు ఇరువురు పరాయి వ్యక్తితో సంబంధం ఏర్పరచుకోకూడదు. ఆ సమయంలోనే విష్ణువుకు పనిపిల్లతో సంబంధం ఉందని పుకారు వ్యాపించింది. ఈ విషయం విచారించేందుకు మెహరాబాదులో అందరూ సమావేశం అయ్యారు. ఒక న్యాయస్థానంలో వివాదాన్ని ఎలా విచారిస్తారో అదే తరహాలో ఈ విషయాన్ని విచారించారు. మండలి న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. అంటే మండలి న్యాయం అక్కడ మండలి వాళ్ళందరూ కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. ఈ విషయమై ప్రతి చిన్న విషయాన్ని సేకరించింది. చివరకు సాక్ష్యాల వల్ల తేలింది ఏమిటంటే విష్ణు ఆ స్త్రీకి ఒక ఉత్తరం ఇవ్వడం తప్ప మరే విధంగానూ అసభ్యంగా ప్రవర్తించలేదని, అయినా అలా ఉత్తరం ఇవ్వడం కూడా బాబా ఆజ్ఞలను ఉల్లంఘించడమే అవుతుంది. విష్ణువుకి ఏ సంగతి పాలుపోక తను చేసిన పని బాబా ఆజ్ఞను భంగపరచటం అవుతుందా అని బాబాను అడిగాడు. బాబా అవునని చెప్పారు. అతనికి శిక్షగా 11 నెలలు తనకు నమస్కరించవద్దని విష్ణువుకి చెప్పారు బాబా. కానీ ఆ తర్వాత విష్ణువును క్షమించేశారు. అలా అంటారు కానీ బాబా మళ్ళా క్షమిస్తాడు. ఆయన కరుణామయుడు కదా. మంగళవారం ఆగస్టు 14న మెహరాబాద్లో కృష్ణాష్టమి జరిపారు. స్కూల్ పిల్లలను బాబా మండల సభ్యులు స్వయంగా స్నానం చేయించారు. బికోల్వా అనే గాయకుడు రాత్రి 8 గంటలకు భజనలు కీర్తనలు పాడాడు. అసలు ముఖ్యమైన జన్మదిన వేడుకలు మాత్రం అర్ధరాత్రి జరిగాయి. వేడుకలు ముగిసిన తర్వాత పాలకోవా పంచిపెట్టి మండల సభ్యులకు కాఫీ ఇచ్చారు. ఒక రోజున సెప్టెంబర్ 1వ తారీఖు నుండి ఉపవాసం చేస్తానని బాబా తన సన్నిహితులతో చెప్పారు. అంతేకాక బాబా జోపిడీలోనే పుస్తకం వ్రాస్తూ ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు. ఉదయం వేళల్లోనే కాకుండా కొన్ని దినాల్లో బాబా మధ్యాహ్నం నుండి సాయంత్రం 5 గంటల వరకు విరామం లేకుండా పుస్తకం రాసేవారు. ఆయన పిండి విసరడం, హాస్పిటలు, స్కూలు పనులను పర్యవేక్షించే పనులను మాత్రం ఆపేవారు కాదు బాబా. 1925 ఆగస్టు 17న బాబా పంచగురువులలో ఒకరైన తాజుద్దీన్ బాబా నాగపూర్లో శరీర త్యాగం చేశారు. 1925 ఆగస్టు 17. 30,000 మంది జనం నగరంలో జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ వార్త మెహరాబాద్ వాసులకు చేరింది. 1925 ఆగస్టు 22న తాజుద్దీన్ బాబాకు గౌరవ సూచకంగా ప్రతి ఒక్కరూ 24 గంటలు ఉపవాసం ఉండాలని బాబా చెప్పారు. అందరూ స్నానం చేసిన తర్వాత స్కూల్ ఆవరణలో సమావేశం అయ్యారు. అందరూ వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. వారిలో పొగాకు నమిలే అలవాటు ఎవరికి ఉందో కనుక్కొని బాబా వారికి కొంచెం పొగాకు ఇచ్చి మజా చేసుకోమన్నారు. పొగ త్రాగే అలవాటు ఉన్న వారికి బీడీలు, చిరోటీలు అంటే దేశవాళీ సిగరెట్లు అన్నమాట ఇచ్చారు. కానీ 24 గంటల ఉపవాసంలో భాగంగా ఎవరు సూర్యాస్తమయం అయ్యే వరకు పొగాకు గురించి కానీ సిగరెట్ల గురించి కానీ ఆలోచించకూడదని ఆజ్ఞాపించారు బాబా. గ్రామ్ ఫోన్ రికార్డులో పాటలు పెట్టారు. తాజుద్దీన్ బాబా జీవితం, ఆయన ఇచ్చిన బోధనల గురించి అంగల్ ప్లేడర్ ప్రసంగించారు. పురాణాల్లోంచి కొన్ని భాగాలను కూడా చదివి వినిపించారు. సాయంత్రం 6 గంటలకు తాజుద్దీన్ బాబా చిత్రపటానికి బాబా స్వయంగా పూలమాల వేశారు. మండల సభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ దివంగతుడైన తాజుద్దీన్ బాబాకు నివాళులు అర్పించారు. అందరికీ జిలేబీలు పంచిపెట్టారు. అందరూ తీపి తినుబండారాలతో ఉపవాస విరమణ చేశారు. తాజుద్దీన్ బాబా, మెహర్వాన్పై నీకున్న అనురాగానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అతను స్వర్గలోకంలో విరిసిన గులాబీ అని నీకు తెలుసు. అందుకే నీ కిరీటాన్ని ఇచ్చి అతనికి పట్టాభిషేకం చేశావు. జీసస్ క్రీస్తు భారతదేశంలో జీవించి మరణించాడని హిందువులు, ముస్లింలు, టిబెటియన్లు ప్రగాఢంగా నమ్ముతారు. ఆగస్టు 23న బాబా దీనిని ధృవపరిచారు. జీసస్ గురించి క్రైస్తవులకు తెలియని రహస్యం ఒకటి ఉంది. జీసస్ కు సిలువ వేసినప్పుడు ఆయన చనిపోలేదు, నిర్వికల్ప సమాధిలోకి మాత్రమే వెళ్ళారు. శరీర స్పృహ లేకుండా నేను భగవంతుడను అనే స్థితి ఏమిటి?
నిర్వికల్ప సమాధి అన్నమాట. సమాధి స్థితి అంటే ఏంటంటే, నిర్వికల్ప సమాధి స్థితి అంటే శరీర స్పృహ లేకుండా నేను భగవంతుడని అనే స్థితి అన్నమాట. మూడవ రోజున శరీర స్పృహ తిరిగి పొంది తూర్పు దేశాల వైపు రహస్యంగా మారువేషంలో ప్రయాణం చేశారు కొంతమంది శిష్యులతో. దీనినే జీసస్ పునరుద్ధానము అంటారు. జై బాబా. జై అవతార్ బాబా. మెహర్ జై బాబా. బాబాకి జై. జై బాబా అండి. ఏమైనా తప్పులు చదివింటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. 794 పేజీ లాస్ట్ పారాగ్రాఫ్ నుంచి.